దానికోసం కావాల్సిన పదార్థాలు చూద్దాం. చూడండి, ఇవి మేకకాళ్ళు, ఇదేమో ఉల్లిపాయ పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, అలాగే చింతపండు పులుసు, ఆశీర్వాద్ కారం ప్యాకెట్ తీసుకున్నానండి, అలాగే కల్లుప్పు. ఇదిగోండి బాండీ పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసాను, అలాగే దీంట్లో ఇలాచి బిర్యానీ మసాలాలు కూడా వేసానండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేసేద్దాం. చేసుకొని దీంట్లో కాస్త ఆయిల్ పోసానండి, బిర్యానీ మసాలాలు వేసాను, కొంచెం ఘాటు రావడానికి కూర, మరాఠీ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు, అలాగే జాపత్రి, జాజి పువ్వు వేసానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాను, అలాగే ఇప్పుడు ఇది ఉల్లి ముద్ద అండి, ఇది ఉల్లి ముద్ద కూడా వేసాను. వేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం పక్కన కడిగి పెట్టుకున్నటువంటి ఇవండి మేక కాళ్ళు అండి, ఇవి కడిగి పెట్టుకున్నాను నేను 4 కాళ్ళు అండి, ఇవి వేసుకుందాం. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి అందులోకి వేద్దాం అండి. కాసేపటికి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం మేకకాయలు వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్నాను కదండి శుభ్రంగా పక్కన, ఇవన్నీ దాంట్లో వేసాను. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, అలాగే వాటర్, ఇందులో మళ్ళీ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం అండి. కళ్ళు ఉప్పు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడే ఉప్పు వేస్తున్నాను, అలాగే రుచికి సరిపడేటువంటి కారం. మేము కారం ఎక్కువే తింటామండి, అందుకని కారం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇది కావాల్సినంత వేసుకోండి. ఇలా కలిసిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. కొంచెం మరిగిన తర్వాత మనం చింతపండు పులుపు వేసుకొని మసాలా వేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. ముక్కలు ములిగేంత వరకు నేను నీళ్ళు పోసుకున్నాను. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం చింతపండు పులుపు వేసుకుందాం. ఎందుకంటే ముందే చింతపండు పులుపు కనుక వేసేస్తే ముక్కలు గట్టి పడిపోయి కూర ఉడకదండి. ఎప్పుడు కూడా ఇది కొంచెం ఉడికిన తర్వాత పులుపు వేసుకొని 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి పులుసు యాడ్ చేసేస్తున్నాను నేను. మొత్తం ఫుల్గా అయిపోయింది, గిన్నె చిన్న మంటలో పెట్టుకుందాం. అలాగే దీంట్లో అల్లం, ఎల్లుల్లిపాయ, ధనియాలు నూరినటువంటి పేస్ట్ అండి, ఇది పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒక అరగంటలో కూర రెడీ అయిపోతుందండి. మట్టి గిన్నె కాబట్టి కొంచెం త్వరగా ఉడికిపోతుందండి. గమ్మని చూసి కట్టుకోకపోతే మాడి పట్టేస్తుంది. వీలైతే అందరూ ఇలాంటి గిన్నెలోనే వంట చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా మన మేకకాళ్ళ పులుసు ఇలా వచ్చింది. చూడండి వేడివేడిగా ఉంది చాలా.